హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు చదువుకోండి ఫస్ట్ 98. ఇండియన్ హిస్టరీలో చూద్దాం. హూ అనౌన్స్డ్ ద పార్టీషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905? బెంగాల్ విభజనని చేసిన వైస్రాయ్ ఎవరు? లార్డ్ కర్జన్. ద స్వదేశీ బాయ్కాట్ మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు? స్వదేశీ బాయ్కాట్ ఉద్యమం ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం వచ్చింది. ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఢాకా ఇన్ ద ఇయర్? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఢాకాలో స్థాపించబడింది. అది ఎప్పుడు అని అడుగుతున్నారు. 30th December 1906 in Dhaka. In which year the Congress and the Muslim League signed the historic Lucknow Pact? 1916లో ఈ లక్నో ప్యాక్ట్ మీద సైన్ చేశారు. లక్నో ప్యాక్ట్ అంటే రాజకీయంగా స్థానాలను ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్న స్థానాలను ముస్లిమ్స్కి ఇవ్వటం, అలా చేయడం, హిందూస్ ఎక్కువ ఉన్నది హిందూస్ తీసుకోవడం, ఇది లక్నో ప్యాక్ట్ అనమాట. విచ్ పార్టీ సపోర్టెడ్ ద మూవ్ ఫర్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్? బెంగాల్ విభజనని సపోర్ట్ చేసిన పార్టీ ఏదంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ముస్లిం లీగ్? నవాబ్ సలీముల్లా. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ముస్లిం లీగ్ వెన్ లాహోర్ సెషన్ హెల్డ్ ఇన్ 1940? మహమ్మద్ అలీ జిన్నా. ఈ ముస్లిం లీగ్ స్థాపించిన 1940లో లాహోర్ సెషన్ జరిగింది. అక్కడ ఆ టైంలో దాన్ని చైర్మన్ లీడ్ చేసింది ఎవరని అడుగుతున్నారు. మహమ్మద్ అలీ జిన్నా. ఈ పాకిస్తాన్ రెజల్యూషన్ కూడా అంటే ముస్లిమ్స్కి ప్రత్యేక కంట్రీ ఉండాలి, దాని పేరు పాకిస్తాన్గా ప్రకటించింది కూడా ఇదే సెషన్. అందుకే దీన్ని లాహోర్ సెషన్ అని లేదా పాకిస్తాన్ సెషన్ అని కూడా అంటారు. ఇంతేకాకుండా మీకు హిస్టరీలో ఇంకేదైనా సపరేట్ టాపిక్ కావాలంటే ఫుల్ లెంత్ వీడియో చేయడానికి ఉన్నాను కావాలంటే. థ్యాంక్ యూ.